ఏంటి చెప్పు. అంటే మాది కాకినాడ మేడం. హైదరాబాద్ ఏదో పని చేసుకొని బతిదామని వచ్చాను మేడం. ఓకే. ఎర్లీ మార్నింగ్ ట్రైన్ దిగాను మేడం. నా బ్యాగ్ నా డబ్బులు అన్నీ దొబ్బేశారు మేడం. మీరు చూస్తే దేవతలు ఉన్నారు, మీ దగ్గర ఏదైనా చిన్న పని ఇప్పించండి మేడం. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే. నా దగ్గర అయితే ఏ పని లేదు కానీ కొంచెం అన్నం పెడతా, అన్నం తినేసి నేను డబ్బులు ఇస్తా కావాలంటే. నాకు డబ్బులు వద్దు మేడం, అన్నం వద్దు, ఏం వద్దు. మరి నేను మీ దగ్గర ఏదో ఒక పని చేస్తాను. నాకు అన్ని పనులు వచ్చు మేడం, ఏదో ఒక పని చేస్తాను. అన్ని పనులు అంటే మీ ఇంట్లో ఏ పనైనా చేస్తాను మేడం. అవునా? కానీ మా ఇంట్లో ఉన్నారు కదా అన్ని పనులు అట్లా కాదు మేడం, మీ కాల్ నొక్కమన్నా నొక్కుతాను, మీ కాల్ నొక్కమన్నా నొక్కుతాను. అంటే మీకు రైస్ వండమన్నా వండుతాను, ఏదైనా చేస్తాను మేడం. బట్టలు మడతట్టమన్నా బాగా మడతట్టారు. అయితే ఐరన్ బాక్స్ షాప్ పెట్టుకోవచ్చు కదా. వద్దు మేడం, నేను మీ దగ్గర ఉంటాను మేడం. నా దగ్గర పనులు ఉన్నారయ్యా. డ్రైవింగ్ కూడా వచ్చు మేడం, బాగా చేస్తాను డ్రైవింగ్. తెలుసా మీకు? కార్ డ్రైవింగ్ చేస్తావా? కార్ ఏంటి, ఏదైనా చేస్తాను. ఏదైనా అంటే బైక్, స్కూటీ, చిన్న చిన్న బళ్ళు కానీ పెద్ద పెద్ద బళ్ళు, ఏ బళ్ళైనా చేస్తాను. ఏ బళ్ళు అయినా చేస్తావా? మనం ఒకసారి చేసామంటే మేడం ఇంకా బండి అస్సలు అన్కండిషన్ అవ్వదు. ఇంకా అవునా? మీరు చాలా షోరూమ్ లోకి వెళ్తే ఎవరైనా చెప్తారు, మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మేడం. అంత బాగా, అంత ఫాస్ట్ డ్రైవింగ్ చేస్తాను, అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది మేడం నాతో. అవునా? సరే మీ దగ్గర ఏదో ఒక పని మేడం, ప్లీజ్ మేడం. ప్రెసెంట్ అయితే నా దగ్గర ఏ పని లేదు. మీకు కావాలంటే డబ్బులు ఇస్తా పోయి. నాకు డబ్బులు వద్దు మేడం. ఎంత అందంగా ఉన్నారు మేడం, ఏంటి మేడం మాలాంటి పేదలు ఏదో ఒక పని ఇచ్చి ఏదో చేసి పుణ్యం కట్టుకోండి మేడం. నేను పని ఇవ్వడానికి ఆల్రెడీ ఉన్నారయ్యా, నేను తీసుకెళ్ళి నాకు 2 నెలల జీతం అయిపోయినా పర్లేదు మేడం. మేము చూస్తే దేవతలు ఉన్నారు మేడం, మీ దగ్గర అలా ఉండిపోతాను మేడం. మీ స్మైల్ చూస్తుంటే మేడం, మీ స్మైల్ చూస్తుంటే మేడం. నిజంగా మేడం అంటే అదేం లేదు, మరి మా వారిని అడగాలి. సార్ ఉన్నారు లోపల? ఇప్పుడైతే లేరు. సార్ లేరు కదా, సార్తో చెప్పండి, నేను అన్ని పనులు చేస్తాను. సార్ ఇప్పుడు శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. సమస్య మీది, పరిష్కారం మాది. గురుజీ లక్ష్మీరాజు కోయ పూజారి. వారి యొక్క సెల్ నెంబర్ 9652198393. ఫోన్ ద్వారా పరిష్కారం చెప్పబడును. చెడు ప్రయోగాల నివారణ ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. లేరు కదా సార్, బిజినెస్ మ్యాన్. ఆయన వెళ్ళి సార్ వారానికి వస్తారు. ఈ లోపల వారం అంతా ఇంట్లో పనులన్నీ నేనే చేస్తాను మేడం. ఇంట్లో పని చేయడానికి అందరూ ఉన్నారుగా. మీ పనులు కూడా నేనే చేస్తాను మేడం, మీ పనులు కూడా నేనే చేస్తాను మేడం. అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా. నా పనులు ఏంటి అంటే లైక్ మీకు ఒళ్ళు నొప్పులు వచ్చినా, లేదంటే జ్వరం వచ్చినా టాబ్లెట్స్ తెచ్చి ఇవ్వడం, హెడేక్ వస్తే జెండు బామ్ రాయడం, ఇట్లా అన్ని చేస్తాను మేడం. అవునా? అంటే మీ ఆయన చేయలేని కూడా నేను చేస్తాను. మా ఆయన చెయ్యలేని ఏం చేస్తావు అంటే అది నేను చెప్పను, చేసి చూపిస్తాను మేడం. అవునా? నాకేం వద్దు, ఒక్క 2 నెలలు నాకు ఫుడ్ పెట్టండి చాలు. మీ దగ్గర ఉండిపోతాం, మీకు వాళ్ళ దగ్గర అలా. కాదు, ఏం చేస్తున్నావు నువ్వు? అంటే మీరు చూస్తుంటే దేవతలు ఉన్నారు మేడం. కాల్ పట్టుకో. పులిహోర కలుపుతున్నావా లేదంటే నన్ను ఏనా? లేదు మేడం, ఇంత అందంగా ఉన్నారు మేడం. మల్లెపూలు ఒరిజినా? నీకెందుకయ్యా, నువ్వు పని చూడడానికి వచ్చా, పని మాట్లాడు. నా మల్లె పువ్వులు ఎందుకు, నేను ఎలా ఉంటే నీకెందుకు? పని మాట్లాడకండి. అవును, నువ్వు పని కోసం ఇంత అందంగా ఉన్న, అంత కోపంగా మాట్లాడుతుంటే నాకు ఏంటి మేడం అసలు? ఇంత క్యూట్ గా ఉండి అంత కోపంగా మాట్లాడితే ఎట్లా తీసుకోగలం మేము? కొత్త అంటున్నావు, మాటలు బాగానే నేర్చో, మంచిగా రెడీ అయ్యో. మంచిగానే రెడీ అయ్యాను మేడం. 5,000 డబ్బులు పెట్టుకుని కూడా వచ్చా. పట్టుకెళ్ళిపోతే నేనేం చేయను. ఇప్పుడు నేను బికారి చెప్పాలంటే. షూ ఉంది, మంచి బట్టలు ఉన్నాయి, కదంట్లా. నెక్స్ట్ డేకి పని వాళ్ళని మన అడిగి పని లేకపోతే నేను చేయాలి చెప్పు. పని ఉంటే ఏదో ఒకటి చేస్తాను మేడం. ఏదో ఒకటి చేస్తానంటే అదే ఏదో ఒకటి చేస్తాను మేడం. అదే ఏదో ఒకటి చేస్తానంటే ఏం చేస్తావయ్యా? మేడం సార్ కనిపించట్లేదు. సార్ బిజినెస్ మ్యాన్. ఆయన వారానికి ఒకసారి వస్తుంటారు. వారానికి ఒకసారి వస్తారా? పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేడం? 10 years అవుతుంది. పిల్లలు ఏమన్నా ఉన్నారా? ఇంకా లేరు. మరి అందుకే కదా నాలంటూ పనిలో పెట్టుకుంటా నీట్గా. ఇప్పుడు 2 కార్లు ఉన్నాయి, 4 కార్లు ఇస్తాను నేనైతే. 4 కార్లు వస్తాయి. ఏంటయ్యా? అదే మేడం, మీరు 4 కార్లు కొంటే నువ్వు పనిలో పెట్టుకుంటా, మేము 4 కార్లు వచ్చేది ఏంటి? వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు అసలు? నీకు పని ఇవ్వడమే ఎక్కువ. ఇంకా నేను వచ్చానంటే మేడం మీకు అన్ని కలిసి వస్తాయి. 4 కార్లు కాదు, 8 కార్లు కొనుక్కుంటారు. ఎందుకని? మన డ్రైవింగ్ అలా ఉంటుంది మేడం. మనం కాలు పెడితే అట్లా 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 పడిపోతాయి మేడం. ఏంటది? ఆ పైకి ఇమాజినేషన్ మేడం. అవునా? నువ్వు అవేం చేయాల్సలా. ఇంట్లో పని ఇస్తే బుద్ధిగా పని చేసుకొని బుద్ధిగా ఉంటే చాలు. నువ్వు డబ్బుల మీనింగ్ ఇలా ముద్దుగా ఎట్లా మేడం?
నువ్వు ఇలా డబ్బుల మీద మాట్లాడితే ఒక్క రోజు కూడా నిన్ను పనిలో ఉంచుకొని తీసి పడేస్తా. లేదు మేడం, మీకు ఈ డబుల్ మీనింగ్ కాదు మేడం. మీరు నేనంటే మీకు ఇష్టం లేదంటే ఇంతసేపు ఉంచుతారా నన్ను? అరే నిజం చెప్పండి. సరే నిన్ను పనిలో పెట్టుకుంటున్నాను కదా, సరే నీకు జీతం ఎంత ఇవ్వాలి? మీ ఇష్టం మేడం, మీది ఎంత ఇచ్చినా తీసుకుంటాను మేడం. నాకు జీతం ఎంత కావాలి నేను అడగ, ఎందుకంటే నాకు లైఫ్ ఇచ్చిన దేవతలో ఉన్నారు మేడం. ఇచ్చండి మేడం, లైఫ్ ఇచ్చండి మేడం. నాకు అదే పని ఇచ్చండి మేడం. పని ఇస్తా, అదేనయ్యా నాకు ఫ్రీగా చేసుకోవడం నాకు వద్దు, నీకు ఎంత కావాలో చెప్తే నేను దాన్ని బట్టి చెప్తా కదా. నాకైతే డబ్బుల మీద ఎటువంటి ఆశ లేదు మేడం. నాకు తిన్నాక 3 పూట్ల ఫుడ్ అట్లా మీ దగ్గర ఉండేటట్టుగా ఉండిపోతా. నీకు రూమ్ ఇమ్మంటావు, ఫుడ్ పెట్టమంటావు, పనిలో పెట్టుకోమంటావు, మీ దగ్గర ఉంటాను మేడం. మరి అదే మా దగ్గర నా దగ్గర ఎలా ఉంటావు? రూమ్ వేరే సపరేట్గా ఉండాలి. బయట కాపల కింద పడుకుంటాను మేడం. నువ్వు కాపలా కింద ఉండక్కర్లా, ఎక్కడ ఉండక్క. సార్ ఇప్పుడు 6 వస్తారు మేడం. ఈ లోపల మీకు కాళ్ళు నొప్పులు వచ్చినా తలనొప్పులు. హలో, నీకు నెలకి 6,000 ఇస్తా, రూమ్ ఇస్తా, ఇక్కడే ఉండి ఇక్కడే పని చేసుకో. బట్ నీకు మంచి పని దొరికేంత వరకు సో సార్కి ఇస్తా, అంతవరకే. నువ్వు ఇంకంతకు మించి ఏం మాట్లాడకూడదు, ఏం చేయకూడదు. ఇచ్చే పని శుభ్రంగా చేసుకుంటే చాలు. సీరియస్గా ఉంది మేడం. మరి సీరియస్గా నువ్వేనా మా చుట్టూ మా పని లేదన్నావు, సరేలే పని ఇస్తే ఏదేదో మాట్లాడుతున్నా. గర్ల్స్ బాగుంది మేడం. అరే నేను పనిలో పెట్టుకుంటే నాకు తలనొప్పి వస్తుందా? లేదు, నేను పని చేస్తాను మేడం. బుద్ధిగా పని చేసుకుంటావా? చాలా బాగా పని చేస్తాను మేడం. నా పని చూస్తే మీరే వదిలిపెట్టరు, అంత బాగా చేస్తా పని. ఆహా. మనం చేయి పెడితే ఆటోమేటిక్గా పని మొత్తం పూర్తయ్యేదాకా ఆపను మేడం. మొత్తం పూర్తయిపోతుంది పని. అదే మేడం, ఏ పని అయినా ఆ కారు తోటం కానీ, అంట్లు తోమడం కానీ, బట్టలు మడతెట్టడం కానీ. బట్టలు అయితే ఇంకా మనం మడతడితే ఇంక మేడం మీరు ఇవన్నీ మాయే చేస్తాను మేడం. పొద్దున్నే క్లీన్ చేయాలి, కాలు మొత్తం క్లీన్ చేయాలి. చేస్తావా మరి? మేడం మనం మీ కారు మీద నా చెయ్యి పడిందంటే కాకపోతుందా? లేదు మేడం, నన్ను వదలరు మీరు. అవునా? అంత బాగా డ్రైవ్ చేస్తారు, అంత బాగా నీట్గా తుడుచుకుంటా, నీట్గా చూసుకుంటా. సరే మరి మంచిగా కార్లు రోజు క్లీన్ చేసుకో. మా ఇంట్లో కుక్క ఉంది, దానికి కూడా పొద్దున్నే వాకింగ్కి తీసుకెళ్ళాలి. కుక్కని తీసుకెళ్తాను మేడం. మిమ్మల్ని మీకు నాకు టిప్స్ వచ్చు మేడం. జిమ్ మీరు స్లిమ్గా తయారు చేస్తాను మేడం. నన్ను స్లిమ్గా తయారు చేయొద్దు కానీ నిజం మేడం. కార్లు కొంచెం నీట్గా చేసుకొని కుక్కలకి రోజు వాకింగ్ తీసుకెళ్ళి బజార్కి వెళ్ళి వెజిటేబుల్ తీసుకొస్తే చాలు, అంతే. నువ్వు ఇంకేం చేయగల. సరే ఏది లేదు బికాజ్ ఉన్నాను అంటున్నావు, డబ్బులు లేవంటున్నావు, 1 నెల రోజులు చూస్తా, నీ పని బాగుంటే పెట్టుకుంటా, లేదంటే పంపించేస్తా. లేదు మేడం, ఏంటి లేదు నేను చెప్పేది, సరేనా? సార్ ఇప్పుడు వారానికి వస్తారు. ఆ వారంలో వచ్చి పనులని నేను ఒక్క వారం నన్ను చూసారంటే జీవితాంతం ఉంచేసుకుంటారు. అదే మరి చెప్తున్నా, 1 నెల రోజులు చూసుకుని పెట్టుకుంటా, బాగా చేస్తే ఉంచుతా, లేదంటే పంపిస్తా, సరేనా? లేదు మేడం, మీ దగ్గర ఉండిపోతాను మేడం. నా దగ్గరే ఉంది, బాగుంటే పెట్టుకుంటానయ్యా, లేదంటే పంపించేస్తాను అంటున్నా. లేదు మేడం, మీ దగ్గర ఉండిపోతాను. ఏంది అబ్బాయి పని లేదంటాడు, పని ఇస్తే ఏం మాట్లాడుతున్నా? అదే మేడం, కారు పని చేస్తాను, ఇంట్లో పని కూడా చేస్తాను మేడం. ఇది కూడా ఏదైనా చేస్తాను మేడం. ఈ కారు కూడా నాదే, సో ఈ కారు కూడా చెయ్యాలి. ఇంత బ్యాగ్ ఎంత క్యూట్గా ఉందండి మేడం మీ కారు. బాగుంది గట్ట నిన్ను పెట్టుకున్నావు క్లీన్ చేయడానికి. మన క్లీనింగ్ అయితే మామూలుగా ఉండదు మేడం. అంటే బాగుంది కదా అనేసి చెప్తున్నా. నువ్వు డబ్బులు పని లేదంటున్నావు, పని ఇస్తే ఏవో డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నావు. నీకు పని కావాలా లేదా ఏదో ఆలోచిస్తున్నావా? లేదు మేడం, మీరు ఎంత అందంగా ఉండి ఇంత క్యూట్గా మంచి మంచి కార్లు ఉంచుకొని పని ఇచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యి మంచిగా పని చేసుకో. అడ్డమైన పనులు ఏం చేయకుండా, లేదు మేడం, స్మోక్ చేయకూడదు. నీకు ఏదో ఒక రూమ్ ఇస్తాం మేము, స్మోక్ చేయకూడదు, డ్రింక్ చేయకూడదు. మేడం ఇంత ముద్దుగా ఎట్లా మాట్లాడుతున్నారు మేడం. అయ్యో చాలా నువ్వు కలిపారు కానీ పులిహోర చెప్పింది అని చేసుకో, సరేనా? ఏదన్నా చేస్తాను మేడం. సరే మరి ఏదన్నా చేస్తాను. రేపు నుంచి వచ్చేసే. రేపు నుంచి కాదు, ఇప్పుడు ఉండిపోతాను మేడం. ఇప్పుడు ఎందుకు, రేపు నుంచి రా. అలా మీ కాళ్ళ దగ్గర ఉంటాను మేడం. రేపటి నుంచి కాళ్ళ దగ్గర కాదు, ఒక దగ్గర. అసలు మీకు ఏం అనిపించట్లేదా మేడం? ఇంత మంచి ఎవరయ్యా నీకు పని ఇచ్చానా? పని వరకే మాట్లాడు. పని కాదు మేడం. మేడం మేడం పని కాదు మేడం, నేను మీ దగ్గర ఉండిపోతాను మేడం. నా దగ్గర ఎలా ఉంటావు? నాకేం వద్దు, నాకేం అర్థం కావట్లేదు అయ్యో మేడం. నేను వంట కూడా బాగా చేస్తాను మేడం. అవునా? కుకింగ్ కూడా చేస్తావా? నేను వండితే మేడం మీరు వదలరు. అదే వంటను వదలరు. వంట వదలరా? అదే వంటను వదలరు, నన్ను కూడా వదలరు. పనులు పెట్టేసుకుంటారు ఇంకా. అవునా? జీవితాంతం నన్ను మీ దగ్గర పెట్టేసుకుంటారండి. అంత బాగా చేస్తావా? మనం వంట చేస్తే గోదావరి జిల్లాలో మొత్తం మన ఇంటి ముందు ఉంటాయి. వద్దులే, మనం చేయలేం కానీ ఇంట్లో శుభ్రంగా పని చేసుకుంటే చాలు. అందరూ అవసరం లేదు.
మాకు వండి పెట్టి కార్లు తుడుచుకొని నీ పని నువ్వు చేసుకో చాలు. మేడం కార్తీక కళ్ళు చాలా బాగున్నాయి మేడం. అరే రోజు ఇలాగే వేస్తావా నాకు పంచులు? లేదు మేడం, అంటే ఓనర్ పనులు ఒక రిలేషన్ లో ఉండాలి కదా, అట్లా బాగా అల్లుకుంటున్నా. అంటే కుటుంబంలో కలిసి ఉండాలి కదా మేడం. అంటే నేను చాలా సినిమాల్లో చూసాను మేడం, అందుకని అంటే నాకు ఏం తెలియదు మేడం, అమాయకుని నేను. నువ్వు అమాయకుడిలా ఉన్నావేరా? ఏ అమ్మ తల తింటున్నావు ఇందాక నుంచి, ఏం మాట్లాడదు. నువ్వు అమాయకుడు అంటే ఎవరైనా నమ్ముతారా అసలు? నన్ను చూస్తే అట్లా నిన్ను అమాయకుడు అనరు, పెద్ద దేశ ముదురు అంటారు. లేదు మేడం, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి మేడం. అవకాశం ఇస్తున్నాను కదా, చూస్తా ఎంత పని చేస్తా. అవకాశం ఇచ్చారంటే మేడం ఇంకా నన్ను మేడం పంపించేస్తుందా?